సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండ్లో ఉంటున్న విద్య బంగారాన్ని కేజీల్లో హోల్సేల్కు ఇస్తానని అమాయకులకు కుచ్చుటోపి పెట్టింది. దాదాపు 18 కోట్లు కాజేసింది విద్య అనే మహిళ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సపోర్టు ఉందని బుకాయించింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఎదురు దాడి చేసింది. డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిచిన విద్య బాధితులపైనే ఎదురు దాడికి దిగింది. ఇంటికి వెళ్లిన బాధితుల్లో కళమ్మ అనే మహిళ మీద దాడి చేసింది నిందితురాలి కుటుంబం. రక్తం వచ్చేలా విచక్షణ రహితంగా దాడి చేశారని వాపోతోంది బాధితురాలు. తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలంటూ బాధితురాలు కళమ్మ బిగ్ టీవీని ఆశ్రయించింది. నిందితురాలు విద్యకి పటాన్చెరు సిఐ అండదండలు ఉన్నాయని ఆరోపిస్తోంది బాధితురాలు. 3 ఏళ్లుగా డబ్బులు ఇవ్వకుండా టార్చర్ చేస్తోందని చెబుతున్నారు. బాధితుల్లో ఒక మహిళ వికలాంగురాలని తెలిసినప్పటికీ కాలితో తంతు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తమకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరిస్తోంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో విద్య అనే ఒక మహిళ తనకి ఎక్స్ ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారంటూ, తనకి ఎన్నో బంగారపు వ్యాపారాలు ఉన్నాయంటూ కూడా వేరే మహిళలకి చెప్తూ కూడా వాళ్ళ దగ్గర లక్షలలో తీసుకొని దాదాపు కోట్ల వరకు అక్రమాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మేడం చెప్పండి, అసలు మీకు ఈ విద్య అనే మహిళ ఎప్పటి నుంచి వెళ్ళి తెలుసు? అసలు మీతో ఏమని చెప్పి మీ దగ్గర అంత డబ్బు తీసుకుంది? ఒక అమ్మాయి సరస్వతి అనే అమ్మాయి ద్వారా పరిచయం మాకు. ఆమె ద్వారా మా ఇంటికి వచ్చింది. తను బంగారు వ్యాపారాలు చేసేది అని చెప్తూ కూడా తిరుపతిలో నేను బంగారం వ్యాపారం చేసేదాన్ని. నాకు షాల్ని జ్యువెలర్స్ అనేసి ఒక షాప్ ఉంది తిరుపతి వీధుల్లో, బంగారపు వీధుల్లో నాకు షాప్ ఉంది అనేసి అని చెప్పి మాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ చూపించింది. మేము నిజమే అనుకున్నాం, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి చూడలేము కదా, అది అంతా నిజమే అనుకున్నాం. నేను బయట నుండి తెచ్చి టోటల్గా 1.5 వరకు ఇచ్చాను. 9 సార్లు కంప్లైంట్ తీసుకున్న దగ్గర. అంటే ఎందుకు మీరు అన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు ఏం రియాక్ట్ కావాలి? ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఒక అమ్మాయిని పెట్టిరు నాకు. ఆ అమ్మాయి రాసుడు, ఆ మేడ కరెక్ట్ లేదా సింపేసుడు, రాసుడు మేడ కరెక్ట్ లేదా సింపేసుడు. సరే నేను ఇచ్చిన దిద్దు రాజశేఖరే అప్పుడు కూడా నన్ను అటాచ్ చేసి 2 ఆడోళ్ళు 10 మంది మీరు ఇంక్వైరీ చేయండి సార్, తప్పుంటే నన్ను అనండి అని నేను ఇచ్చిన. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేము. 3 మంత్ అవుతుంది. ఆ యాక్షన్ ఆ రోజు తీసుకుంటే ఈ రోజు నన్ను చేయరగొట్టేది కాదు, తలకాబల కొట్టేది కాదు, నన్ను చంపేది కాదు. రాడ్లు అందుకొని ఇలాంటి బంగారం చూపించుకుంటా మొత్తం ఇయే బంగారం బిల్లలు పెట్టాయి. బిల్లలు పెట్టు మాకు వాట్సాప్ పెట్టుడు, ఇంటికి వచ్చి చూపిట్టుడు మొత్తం ఇదే. మీరు ఎంత ఇచ్చారు ఆమెకి? ఏంటి అవి ఏమంటుంది? మళ్ళీ నేను మాకు చిన్న బట్టల షాప్ ఉందండి, వెన్నెలతో పరిచయం అయితే బట్టల షాప్కి వచ్చి బట్టలు కొనుక్కుంటా, అన్నీ బట్టలు కొనుక్కుంటా వెన్నెలకు నేను డబ్బులు తీసుకుంటున్నా, నువ్వు కూడా డబ్బులు ఇస్తే నేను లక్ష ఇస్తా, అట్లా ఇస్తా, 2,000 లోట్లు ఉన్నాయి, అవి చేంజ్ చేయాలి, అవి చేంజ్ చేస్తే డబ్బులు చాలా వస్తాయి, మీకు లక్ష ఇస్తా అట్లా అని చెప్పేసి నువ్వు డబ్బులు తీసుకురా, నేను చిట్టీలు వేస్తా. ఆ చిట్టీల డబ్బులు, బట్టలు అమ్మిన డబ్బులు ప్లస్ మా చుట్టాల దగ్గర అడుకొచ్చినాయి మొత్తము 1,20,00,000 ఇచ్చిన ఆమెకి. ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు డబ్బులు అడిగితే ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు డేట్ చెప్పి తప్పించుకోవడము, మనసుల మీద నిందలు వేయడము, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మాట్లాడడము, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టడము, ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన తర్వాత నిన్న ఇంటికి రమ్మని పిలిచింది. నేను ఇంటికి రమ్మని పిలిచి నేను ఇట్లా కూర్చున్నదాన్ని నన్ను నెట్టేసి నా మీద కాలుబట్టి తొక్కిచ్చిన తర్వాత ఇంకా డబ్బులు ఆమె కాలు పట్టుకున్నాను, నేను అమ్మ డబ్బులు మాకు ఇచ్చేస్తే నీతోటి మాకు బాధ ఉండదు కదా అని అడిగితే కాలుతోటి నెట్టేసింది. అంటే మీరు డబ్బులు అడగడానికి వెళ్తే మీరు ఇట్లా ప్రాబ్లం ఉంది అని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని తెలిసినా కూడా తంతు కూడా వాళ్ళు చేశారనమాట. తంతు కూడా మీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడ ఉన్నది, మీకు డబ్బులు ఇస్తారు, మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయని డబ్బులు ఇవ్వమంటారే, మీకు ఎక్కడ పోతారే మీ డబ్బుల కోసము, ఎట్లా డబ్బులు ఇస్తే చూస్తానే నేను అనుకుంటే ఇట్లా మాట్లాడింది. అంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదు మేడం? అందరి దగ్గర కూడా ఇన్ని డబ్బులు తీసుకుంటూ బంగారం మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే ఎప్పుడు డౌట్ రాలేదు? వాళ్ళ కార్ డ్రైవర్తో, అంతకుముందు కార్ డ్రైవర్ ఒక డ్రైవర్ ఉంటుండే, ఆ డ్రైవర్కి కొన్ని డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పించింది. 2,000 లోట్లు ఉన్నది నిజమే ఉంది, 2,000 లోట్లు ఉన్నాయి నిజమే, కంటైనర్లు ఉన్నాయి నిజమే, మీరు డబ్బులు ఇస్తే మేడం అవన్నీ తీసుకొని వస్తుందని అబద్ధాలు చెప్పిస్తే వాడు చెప్పింది వాడు కళ్ళతో చూసిండు కదా అని చెప్పేసి అట్లా మేము డబ్బులు ఇచ్చినాము. సో మీరు ఎంత ఇచ్చిల్లు మొత్తంగా కలిపి ఆమెకి? నేను మా చుట్టాల దగ్గర అడిగి నా డబ్బులు మా చుట్టాల దగ్గర 10 మంది దగ్గర 15 మంది దగ్గర వాళ్ళే ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర 1,20,00,000 ఇచ్చిన. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మరి? పోలీసు వాళ్ళు అసలు ఏమి పట్టించుకుంటారు, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్.
అంటే తను చెప్తుంది అంటున్నారు ఇట్లా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి పరిచయాలు ఉన్నాయి, నిజంగానే పరిచయాలు ఉన్నాయి అవన్నీ? అంత పెద్ద లోతుగా అయితే నాకు తెలియదండి. ఓకే. అంత పెద్దగా లోతుగా నాకు తెలియదు. ఎందుకు అనంటే నా షాపు నా ఇల్లు, నాకు బయట ప్రపంచం తెలియదు. అట్లాంటి దాన్ని నన్ను మోసం చేసేసింది, ఇప్పుడు నన్ను బయట పడేసింది. దానివల్ల చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అవుతున్నాయి, మానసికంగా ఖరాబ్ అయిపోతున్నాము. మాకు కావాల్సిందైతే డబ్బులు లేకపోతే నేనైతే ఆత్మహత్య చేసుకుంటా. ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను మేము. ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటా. డబ్బులు లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతా. ఇదే పోలీస్ స్టేషన్ ముందే చచ్చిపోతాను నేను వీళ్ళు న్యాయం చేయకపోతే. నాకు 100% డబ్బులు కావాలి. అందరికీ డబ్బులు కావాలి. అందరు కష్టపడ్డోళ్ళే. నా డబ్బులు ఇవ్వకపోతే నా భర్త నన్ను రూపాయి లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను లవ్ మ్యారేజ్ అయినా మంచిగా ఉంటాడు. అలాంటిది ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో భేదాలు. ఆయనకు తెలియకుండా ఇచ్చిన డబ్బులు నేను ఆయనకు తెలియకుండా డబ్బులు ఇచ్చినందుకు ఇప్పుడు ఆయన నన్ను కొంచెం చీపుగా చూస్తుండదు. నేను తట్టుకోలేకపోతున్నా. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వకపోతే నేను ఇదే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటా. డబ్బులు 100% నాకు డబ్బులే కావాలి. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను. దానివల్ల మానసికంగా మస్తు ఖరాబ్ అయిపోయినావు. చుట్టాల అందరికీ దూరం అయిపోయినా. తప్పకుండా మీకు న్యాయం జరగాలని. సో అది చూస్తున్నారుగా, ముందుగా నమ్మబలికి అంటే నాకు ఇట్లా రియల్ బంగారాన్ని ఎగ్జాంపుల్గా శాంపుల్గా పంపిస్తూ కూడా నమ్మబలికి హోల్సేల్లో కేజీల కొద్దీ బంగారాన్ని మేము రిటర్న్ ఇస్తామంటూ చెప్తూ ఇలా ఒకరి దగ్గర ₹1,00,000, మరికొన్ని దగ్గర 50 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా ఇలా ఎంతోమందిని మోసం చేసింది విద్య అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిపించాలి, పోలీసులకు ఆశ్రయించినందుకైనా మమ్మల్ని న్యాయం జరిపించాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడబోమంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.